తాజా వంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు పప్పు గోంగూర చేస్తున్నానండి. పప్పు గోంగూర ఎలా తయారు చేయాలి ఏంటి అంత విధి విధానం అంతా చూపిస్తానండి. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా? వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. ఒక కట్ట గోంగూర తీసుకుని శుభ్రంగా ఆకు బాగు చేసుకుని ఇలా 4 సార్లు కడిగేసుకుని కాసేపు వాటర్లో నానబెట్టాలి. ఎందుకంటే మనకి బయట అంతా స్ప్రే చేసేస్తారు కదండి, మందులు అయ్యి అంత మంచిది కాదు కదా. అది మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత మంచిది. 4 సార్లు కడిగేసుకుని కాసేపు ఇలా నాననిచ్చి ఒక జాలీలో వేసేసుకుని ఇలా జాలీలో వేసేసుకున్నాం. ఆకంతా కడిగేసి వాటర్ అంతా అడుగున గిన్నెలోకి వాడిపోతుంది. వాడిన తర్వాత అప్పుడు పప్పు గోంగూర వండుకున్నామండి. పప్పు గోంగూర కండి ఒక గ్లాసు కందిపప్పు గిన్నెలో వేసేసుకుని 4 సార్లు కడిగేసుకున్నాం. 4 సార్లు కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకుని కందిపప్పు ఇలా 2 సార్లు కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకున్నాం. అలాగే గోంగూర కూడా కడిగేసి వాడేసి ఉంచుకున్నాం కదా, ఈ గోంగూర కూడా వేసేసుకున్నాం. ఒక ఉల్లిపాయ చీరుపులు చేసేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీరుపులు చేసేసుకోవాలి. వేసుకుని గ్లాసు పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అంటే కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్ రానిద్దాం. ఒక 3-4 విజిల్స్ వస్తేనే మనకి పప్పు గోంగూర ఉడుకుతుందండి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చేసింది, ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు మూత తీసి పప్పు ఉడికిందమ్మా చూద్దాం. పప్పు అంతా ఉడికిపోయిందండి. పప్పు అంతా ఈ రకంగా మెరిపేసుకుని పప్పుకి సరిపడి ఒక టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసి సమానం కలిపేసుకుని ఒకసారి స్టవ్ వెలిగించి అది గరిజారుగా ఉంటే బాగుంటుంది కదా, అంత కాస్త వాటర్ పోసి ఒకసారి ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకోవాలి. పప్పు గోంగూర అంటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి గోంగూర అంటే చాలా మంచిది. గోంగూర ఒకసారి ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకోండి. పప్పు గోంగూర ఉడికిపోయిందండి. ఇలా గరిజారుగా ఉంటే బాగుంటుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేయటం వల్ల మనకి గోంగూర వేడి ఉండదు. ఇప్పుడు పప్పు దింపేసి తాలింపు వేపించేసుకోండి. పప్పు గోంగూర తాలింపు పెట్టేసుకోండి. పప్పు గోంగూర తాలింపుకి స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ఒక పాన్ పెట్టుకుని తాలింపు సరుకులు వేపించుకుని 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్నాక ఫస్ట్ మినపప్పు వేసుకోండి 1 స్పూన్, అలాగే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి 10 రెబ్బలు చిరపొట్టేసి, అలాగే 4 ఎండుమిరపకాయలు ముక్కలు చేసేసి, కొద్దిగా కరివేపాకు. పాలు పెరుగుతూ ఉంటుంది, మనం టమాటా అదే వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. అన్నీ సమానంగా కొలతలు ఏ రకంగా వేయాలో ఆ రకంగా వేస్తేనే మనకి పప్పు గోంగూర బాగుంటుంది. చూడండి తాలింపు అంతా అయిపోయింది కదా, పప్పులు వేసేసుకోండి. అది ఎక్కువైనా మాడిపోతుంది. తాలింపు అంతా పప్పులు వేసేసుకోండి. ఎంతో రుచికరమైన పప్పు గోంగూర రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేస్తారా? చాలా చాలా బాగుంటుందండి. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చిందండి మీకు? చూస్తేనే ఎంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో చూడండి, ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.